ప్రపోజల్‌ని మాత్రం యూకే ఇంప్లిమెంట్ చేస్తే చాలా అంటే చాలా యూకే ఎకానమీ నష్టపోతది. ప్రజెంట్ వచ్చే స్టూడెంట్స్‌కి పిఎస్‌డబ్ల్యూ ఉంటదా? ఉండదా? అనేదైతే ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ చేసుకోవచ్చు. అలానే ఏందంటే మనకు జాబ్ ట్రయల్స్ ఉంటాయి. ఈ 2 ఇయర్స్‌లో జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఏమన్నా జాబ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ వ్లాగ్స్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. మన టాపిక్ వచ్చేసి ఏందంటే అసలు పిఎస్‌డబ్ల్యూ ఉందా? లేదా? ఇప్పుడు ప్రజెంట్ వచ్చే స్టూడెంట్స్‌కి పిఎస్‌డబ్ల్యూ ఉంటదా? ఉండదా? అనేదైతే ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మంచిగా క్లియర్‌గా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోనైతే చూడండి. అలానే ఇంకోటేంటంటే ముందుగా మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తది. ప్రతి ఒక్క వీడియోనైతే మీరు చూడడానికి అవకాశం ఉంటది కాబట్టి సో ఛానల్‌ని అయితే బెల్ నోటిఫికేషన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్‌గా మనం చూస్తున్నాం కదా! యూకేలో చాలా అంటే చాలా న్యూస్‌లు వస్తున్నాయి. పిఎస్‌డబ్ల్యూ తీసేస్తారని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి. ఫస్ట్‌లో ఎట్లా ఉండేదంటే మనకి గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ 1 ఇయర్స్ గాని, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఉంటదన్నమాట. పిఎస్‌డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటది. సో ఇప్పుడేందంటే అది తీసేస్తాం అనే ప్లాన్‌లో ఉందన్నమాట. యూకే గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎస్‌డబ్ల్యూ గురించి జస్ట్ ప్రపోజల్ అయితే ఏసింది. ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేయలేరు. సో నేను అనుకునేదేందంటే ఇప్పుడు మెయిన్ టెక్ వచ్చే వాళ్ళకి గానీ ఎట్లాంటి ఎఫెక్ట్ పడది. ఏం భయపడకండి మీరు. అలానే ఇంకోటేంటంటే సెప్టెంబర్ ఇన్‌టేక్ వాళ్ళకి గూడా ఏం ఎఫెక్ట్ పడదనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ప్రపోజల్ చేసిర్రు కాబట్టి మనకి ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. మళ్ళీ డేట్ కూడా ముందే అనౌన్స్ చేస్తారు కాబట్టి కొంచెం టైం పడతది. సో మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎలా ఉండేదంటే మనకి స్టూడెంట్‌గా ఉన్నప్పుడు వీక్లీ 20 అవర్స్ వర్క్ పర్మిట్ ఉంటది. 20 అవర్స్ చేసుకోవచ్చనమాట. అలాంటివి 20 అవర్స్ చేసుకుంటే మనకి వీక్లీ ఎక్స్‌పెన్సెస్, మంత్లీ ఎక్స్‌పెన్సెస్, రెంట్ కానీ లేదా ట్రావెలింగ్ చార్జెస్, ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ గానీ ఇవైతే కవర్ అయ్యేది. తర్వాతేందంటే పిఎస్‌డబ్ల్యూ 2 ఇయర్స్ మనకు వీసా ఉంటది. వీసా ఏసుకోవాలి. మనం కొంచెం వీసా ఫీ పే చేసి వీసా ఏసుకోవాల్సి ఉంటది. పోస్ట్ స్టడీ వర్క్ వీసా. పిఎస్‌డబ్ల్యూ ఎందుకంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ వీసా ఉంటది కాబట్టి సో, ఆ 2 ఇయర్స్‌లో మనం ఏందంటే ఫుల్ టైమ్ చేసుకోవచ్చనమాట. 40 అవర్స్, 40 ప్లస్ చేసుకోవచ్చు. ఎన్నంటే అన్ని అవర్స్ చేసుకోవచ్చు. అలానే ఏందంటే మనకు జాబ్ ట్రయల్స్ ఉంటాయి. ఈ 2 ఇయర్స్‌లో జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఏమన్నా జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్స్ గానీ, స్పాన్సర్‌షిప్ జాబ్స్ గానీ ట్రై చేసుకోవచ్చనమాట. ఒకవేళ ఈ ప్రపోజల్‌ని మాత్రం యూకే ఇంప్లిమెంట్ చేస్తే చాలా అంటే చాలా యూకే ఎకానమీ నష్టపోతది. అలానే ఏందంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా హోప్ అనేది కోల్పోతారన్నమాట యూకే మీద. సో, నేనైతే మ్యాక్స్ ఏమనుకుంటున్నా అంటే ఈ ప్రపోజల్ అనేది ఇంప్లిమెంట్ కాదనుకుంటున్నా. సో, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఒకవేళ ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ అయితే మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్ ఇండియా ఎళ్ళిపోవాల్సి ఉంటది. ఎందుకంటే మనకి ఇప్పుడు జాబ్ ట్రై చేసే అంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌ల జాబ్ ట్రై చేయడం అంటే చాలా కష్టం. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది సిట్యుయేషను. చూస్తున్నారు కదా! యూఎస్ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మొత్తం మిగతా కంట్రీస్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ వల్ల తారిఫ్ గాని అన్నీ ఇప్పుడు సేమ్ ట్రంప్ చేసిన రూల్సే ఇప్పుడు మన యూకే కూడా ఫాలో అవుతుందన్నమాట. ఇప్పుడు యూఎస్ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మిగతా కంట్రీస్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితున్నాయి. జాబ్ మార్కెట్ వల్ల గానివ్వండి. ఎలా అయినా సరే ఇప్పుడు టాక్సెస్ వల్ల గాని చూసారు కదా! రీసెంట్‌గా ఐఫోన్ ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. ఒక అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. సో, తారిఫ్ అనేది ఎక్కువ చేశాడు కాబట్టి ట్రంప్ ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే పడుతున్నాయి. సేమ్ మన యూఎస్ ఫాలో అయినట్టే యూకే కూడా ఫాలో అవుదామని ట్రై చేస్తుందన్నమాట. అంతకుముందు ఇమిగ్రెంట్స్‌ని పార్ట్ టైమ్ ఇల్లీగల్‌గా చేసిన వాళ్ళని యూఎస్ ఆహ్, తరిమికొట్టింది కదా! సో, అదే సేమ్ రూల్స్ యూకే కూడా ఫాలో అయింది. చూసిర్రు కదా! యూకేలో కూడా కొందరినైతే ఇల్లీగల్‌గా క్యాష్ ఇన్ చేసే వాళ్ళనైతే పట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ యూఎస్ కూడా ఓపీటీ తీసేద్దామనే ప్లాన్‌లో ఉందన్నమాట. యూఎస్ కాంగ్రెస్ ఓపీటీ తీసేద్దాం అనే ప్రపోజల్ పెట్టింది. సో, సేమ్ అదే విధంగా మన యూకేలో కూడా మన పీఎస్‌డబ్ల్యూ తీసేయాలన్న ప్రపోజల్ పెడుతుర్రన్నమాట. సో, ఇదైతే ఇంప్లిమెంట్ కాదనుకుంటున్నా. ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో, ఇన్ని డేస్ అంటే ఎట్లా అంటే మనము మెయిన్‌గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేది పీఎస్‌డబ్ల్యూ మీద హోప్ తోటే. సో, పీఎస్‌డబ్ల్యూలోనైనా జాబ్ ట్రై చేయొచ్చు. ఏదన్నా స్పాన్సర్‌షిప్ అన్నా కొట్టొచ్చు అనే హోప్ తోటి వస్తారన్నమాట. అది తీసేస్తే మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడతది. ఇన్ని రోజులు అంటే ఎట్లా అంటే పీఎస్‌డబ్ల్యూలో చేసుకొని సంపాదించుకొని లేకపోతే లోన్స్ కట్టుకొని ఇండియాలో కొన్ని స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కొన్ని సేవింగ్స్ చేసుకొని ఏదో ఒక సెమ్ ఫీ కట్టుకొని అలా అయితే గడిచిపోయిందనమాట. అలా అయితే స్టూడెంట్స్ అయితే గడిపేవాళ్ళు. సో, ఓన్లీ హోప్ ఏందంటే జస్ట్
ఇక్కడ మనకి ప్రొఫెషనల్ జాబ్ వస్తది. పీఎస్‌డబ్ల్యూలో ట్రై చేయొచ్చు. టైమ్ ఉంటది అనే హోప్ తోటే వస్తారనమాట చాలామంది. చాలామంది గూడా వచ్చేవాళ్ళు మొత్తం మిడిల్ క్లాస్ పీపులే. మ్యాక్స్ ప్రతి ఒక్కళ్ళు లోన్ తోటే వస్తారు. సో, ఈ రూల్ అయితే ఇంప్లిమెంట్ కాదని అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఏమని ప్రపోజల్ తీసుకొచ్చిర్రంటే, మన మాస్టర్స్ తర్వాత ఎవరికైతే 30,000 పౌండ్స్ సాలరీ వస్తదో వాళ్ళే పీఎస్‌డబ్ల్యూకి ఎలిజిబుల్ అన్నట్టు ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. అంటే ఎలా అంటే మనకు మాస్టర్స్ అయిపోగానే లేకపోతే ప్రొఫెషనల్ జాబు 30,000 సాలరీ ఉండాలి. లేకపోతే ఏందంటే మనం వర్క్ చేస్తున్న దాంట్లో ఎవరైనా స్పాన్సర్‌షిప్ ప్రొవైడ్ చేస్తే అందులో గూడా 30,000 పౌండ్స్ అయితే సాలరీ ఉండాలనమాట. సో, ఇక్కడ మనం ఒకటి గమనించిందేందంటే 30,000 సాలరీ ఇచ్చిన తర్వాత ప్రొఫెషనల్ జాబ్‌కును ఈ జాబ్‌కి డిఫరెన్స్ ఏంది మామ ఒకటి చెప్పండి మీరు? ఆ! అది ఇంపాసిబుల్ అయితది. చాలా అంటే చాలా రేర్. రేర్ అంటే అస్సలు కుదరని పని ఇంపాసిబుల్. 30,000 అంటే స్పాన్సర్‌షిప్ ఇచ్చి ఎవ్వడు ప్రొవైడ్ చేయడు. ఆల్రెడీ మనకి లాస్ట్ టైమ్ న్యూస్ చూసినట్టే మనకేందంటే 2024 నుంచే డిపెండెన్స్ అనేది ఆపేసిర్రనమాట. అప్పటికే అడ్మిషన్స్ అనేది చాలా మందైతే తగ్గిపోయారనమాట. ఇప్పుడు అమెరికా అడ్మిషన్స్ కూడా మొత్తం అయితే తగ్గిపోయినాయనమాట. ఇప్పుడు అడ్మిషన్స్ అనేది మన ఆస్ట్రేలియాకి, జర్మనీకి కొంచెం యావరేజ్‌గా యూకేకైతే పెరుగుతున్నాయి అడ్మిషన్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్క కంట్రీ ఒక్కొక్క రూల్స్ పెడుతుందనమాట. మిగతా కంట్రీని ఫాలో అయ్యి వాళ్ళకి తగ్గట్టు రూల్స్ అనేది పెట్టుకుంటుంది. సో, నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే మీరు డిసైడ్ కావాలి. ఏ కంట్రీ చూజ్ చేసుకోవాలి, ఎక్కడికెళ్ళాలి, లేకపోతే ఇండియాలోనే ఉంటే బెస్టా? ఇండియాలోనే జాబ్ చేసుకుంటే బెస్టా? అనేది. ఎందుకంటే మనం జాబ్ మార్కెట్ గాని, సిట్యుయేషన్స్ గాని, రూల్స్ గాని ఎప్పుడు చేంజ్ అయ్యేది, ఎప్పుడు ఎలా ఉండేదైతే మనమైతే చెప్పలేమనమాట. జస్ట్ నేనేందంటే అప్డేట్ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఈ పీఎస్‌డబ్ల్యూ లేకపోవడం అనేది ఈ రూల్ గూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళకే ప్రెజెంట్ వర్తిస్తదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళకైతే ఏం వర్తించదు. ఆళ్ళకి ఆటోమేటిక్‌గా పీఎస్‌డబ్ల్యూ అనేది ఉంటది. సో, నెక్స్ట్ మెయిన్ టెక్ గాబట్టి, మెయిన్ టెక్ వచ్చే వాళ్ళకి మాత్రం ఏ ఎఫెక్ట్ పడది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ గాబట్టి నెక్స్ట్ మే గాబట్టి మెయిన్ టెక్ వచ్చే వాళ్ళకి మాత్రం ఏ ఎఫెక్ట్ పడది. సెప్టెంబర్ ఇన్‌టేక్ వాళ్ళకి మాత్రం ఏందంటే జస్ట్ చూడాలి. ఈ ప్రపోజల్‌ని సీరియస్‌గా తీసుకుంటారా? లేకపోతే జస్ట్ ప్రపోజల్ లాగా కొట్టి పడేస్తారా అనేది చూడాలి. హోప్ ఫర్ ది బెస్ట్. అంటే ఈ ప్రపోజల్ అయితే ఇంప్లిమెంట్ చేయ్యరని అనుకుందాం. మన ఛానెల్‌లో మాత్రం ఇలాంటి అప్డేట్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కసారి ఎళ్లయితే మీరు అయితే చెకౌట్ చేసుకోండి. అలానే నా ఇన్‌స్టానైతే ఫాలో అవ్వండి. ఇన్‌స్టాలో ఇంకా ఏందంటే ప్రతి ఒక్క రీల్‌లో క్లియర్‌గా అప్డేట్ అయితే ఇస్తాను. సో, కింద ప్రొవైడ్ చేస్తున్నా చూడండి నా ఇన్‌స్టా ఐడీ. ఇన్‌స్టాలోకెళ్ళి ఫాలో అయితే కండి. అందులో అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఉంటుంది. సో, దీనిపైన మీ కామెంట్స్ ఏంది కింద మెన్షన్ చేయండి. అలానే ఏందంటే అబ్రాడ్‌కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. లైక్ చేయండి. అలానే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఎందుకంటే మీరు రాకపోయినా గానీ మీ ఫ్రెండ్స్‌కైనా గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కైనా గానీ, రిలేటివ్స్‌కైనా గానీ ప్రతి ఒక్కళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడతదన్నమాట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వాళ్ళేందనేది వాళ్ళకు అంటూ ఒక క్లారిటీ ఉంటది. వాళ్ళది డిసిషన్ మాత్రం వాళ్ళదే. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. డిసిషన్ మాత్రం వాళ్ళది. కాకపోతే ఏందంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాం. సో, వాళ్ళకైతే ఇవన్నీ చూసి ఒక క్లారిటీ అనేదొస్తదన్నమాట. సో, అందుకని మేమైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. కానీ ఒకటి చెప్పాలంటే ట్రంప్ ఎఫెక్ట్ వల్ల చాలా అంటే చాలా చేంజెస్ అయితున్నాయి మామ. కంట్రీసే మారిపోతున్నారు. డెసిషన్స్ అయితే ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారనమాట. రూల్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. సో, జాగ్రత్తగుండండి. అన్నీ రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క దానిపైన మీ కోర్స్ పైన గానివ్వండి, కాలేజ్ పైన, ఫీ పైన ప్రతి ఒక్కటైతే రీసెర్చ్ చేసి అయితే రండి. సో, ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కళ్ళు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లోన్ తీసుకొనొస్తారు. 20, 30 లాక్స్ తీసుకొనొస్తారు. ఒకవేళ ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మనము మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎంటనే జాబ్ రావాలంటే చాలా రేర్ అన్నమాట. చాలా కొంచెం ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌ల చాలా రేర్. వస్తది. వస్తది. మనం కష్టపడితే వస్తది అని నేను చెప్పేది నార్మల్‌గా అందరు నార్మల్‌గా చెప్తున్నానన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి రావాలంటే చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌ల. అసలు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా కష్టం ఉంది. సో, చూసుకోండి ఒకసారి. అట్ లాస్ట్ ఒక్కటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైతే డిసైడ్ అయ్యారో, ఎవరైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారో, ఎవరైతే రావాలనుకుంటున్నారో సో, వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్. ఆహ్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. హోప్ ఫర్ ది బెస్ట్. అన్నీ మనం ప్రయత్నిస్తే అన్నీ అయితాయి. ఏం భయపడకండి. ట్రై చేయండి. రండి. రూల్ అయితే మ్యాక్స్ ఇంప్లిమెంట్ కాదు. అదే కోరుకుందాం. హోప్ ఫర్ ది బెస్ట్. సో, మన ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీత్ వ్లాగ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై. జై హింద్.